నమస్తే. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపైన రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా అడుగు ముందుకేస్తున్నారు, మళ్ళీ 2 అడుగులు వెనక్కేస్తున్నారు. ఫీజుల పెంపుపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కమిటీలను చెప్తూ కాలయాపన చేస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాలను చూశాం. అందులో భాగంగానే నిన్న విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయం ద్వారా కమిటీని వేస్తున్నాం. ఆ కమిటీలో పేరెంట్స్, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా స్కూళ్ళు మరియు కాలేజీల ప్రిన్సిపళ్ళు ఉంటారని చెప్పేసి, కరెస్పాండెంట్లు కూడా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ఆ కమిటీ నిర్ణయం ప్రకారంగానే స్కూల్ ఫీజుల పెంపు తీసుకుంటుందని, కమిటీ నిర్ణయించినటువంటి ఫీజులనే స్కూల్లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని చెప్పేసి ఆ కమిటీ తెలియజేస్తుందని చెప్పేసి, మరి ఆ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా ఫీజులను పెంచుతారు, విద్యార్థులకి నాణ్యతా ప్రమాణాలు అందించాలి అంటే ఉత్తమమైనటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి బాధ్యత. మరి ఉపాధ్యాయులకు వేతన సంఘ జీతాలు కానీ, వారికి కల్పించేటువంటి సదుపాయాలు కానీ కల్పించకుండానే స్కూళ్ళు కాలయాపన చేస్తూ ఇష్టానుసారంగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ పాఠశాలలను చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఫీజులను కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్నటువంటి విషయం పైన ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, దాని ద్వారా ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే పాఠశాలలో కూడా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వైనం మన రాష్ట్రంలో నెలకొంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని, ఫీజుల పెంపు పైన పేద మధ్యతరగతి విద్యార్థుల పైన కుదిబండలాగా కాకుండా ఒక అవైలబిలిటీ ఫీజుని నిర్ణయించి ఆ ఫీజు ప్రకారంగానే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఫీజుల నిర్ణయం ఉండాలని చెప్పేసి వారికి సవినయంగా తెలియజేస్తున్నాం.